వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరంలోని నెల్లిమర్లలో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకుంటే రామకృష్ణ జ్ఞాన మందిరం. ఇక్కడ చిన్న బుడ్డి చిన్నారులందరూ ఉన్నారు కదా, వీళ్ళకి సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు ఈ రామకృష్ణ మందిరంలోని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే విజయనగరం అంటేనే కళలకు కానాచి, విద్యల నగరం విజయనగరం. మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటి కళలకు పుట్టిన అయినటువంటి మన విజయనగరంలో చిన్న పిల్లలు ఇప్పుడు డ్యాన్స్, అలానే కరాటీ అన్నీ కూడా నేర్చుకుంటున్నారు. సమ్మర్ క్యాంప్ ఇది ఫ్రీగా నిర్వహిస్తున్నారు. ఈ సమ్మర్ క్యాంప్ అనేది ఒకసారి అక్కడ నిర్వాహకులతో మాట్లాడదాము రండి. నా పేరు టైగర్ మహేషమ్మ. ఈ టైగర్ అనేది నాకు బాక్సింగ్లో ఇచ్చింది ఇది. అలానే నేను డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు చాలా కష్టపడి వచ్చానమ్మా. నేను ఇంటర్నేషనల్ రెఫరీగా కూడా నేను చేశాను. 3 గోల్డ్ మెడల్ కూడా ఇంటర్నేషనల్లో నేను సాధించడం జరిగింది. నేను ఈ మాస్టర్స్ కోసం చాలా కష్టపడి నేను పైకి వచ్చాను. ఎంత శ్రమ అంటే నేను జర్జాపేట నుంచి పూలబాగు నడుచుకుంటూ వెళ్ళేవాడినమ్మా. సైకిల్ కూడా ఉండేది కాదు. ఆ సమయంలో చాలా ఒక మంచి మాస్టర్ రవి అని చెప్పేసి, ఎన్నింటి రవికుమార్ గారు అని చెప్పేసి, ఆయన ఆధ్వర్యంలో నేను ఈ బాక్సింగ్ నేర్చుకొని ఆ జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు వచ్చానమ్మా. అలాగే నాలాగా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి నేటి వరకు కూడా నేను ఎక్కడ కూడా ఫ్రీగానే బాక్సింగ్, తైకోండో, కిక్ బాక్సింగ్ అన్ని 3 క్లాసులు కూడా నేను ఫ్రీగానే చెప్తున్నానమ్మా. అలాగే మన స్పోర్ట్స్ అథారిటీ నుంచి కూడా ప్రతి ఏడాది కూడా బాక్సింగ్ సమ్మర్ క్యాంపు నేనే నిర్వహిస్తున్నాను. పిల్లలందరికీ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి సర్టిఫికెట్స్ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేలా ప్రభుత్వం చేపట్టింది. ఈ సర్టిఫికెట్స్ కూడా చాలా వాల్యుబుల్ అమ్మా. ఇది ప్రతి ఒక్కరు సమ్మర్ సమయంలో ఒక మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకుని డిసిప్లిన్గా ఉండడం కోసం గవర్నమెంట్ పెట్టినట్టు ఈ పథకాన్ని మేము జనాలకు తీసుకెళ్ళి స్టూడెంట్స్ అందరినీ మినిమం సంవత్సరంలో ఒక 100 మందిని కూడా సమ్మర్ క్యాంపులో స్టూడెంట్స్ తయారు చేసి వాళ్ళు ఉత్తీర్ణంగా చేయడం జరిగింది. అలాగే నేను పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో కూడా ఇన్స్ట్రక్టర్గా కూడా చేశాను. అలాగే సినిమాలో కూడా ఫైట్ మాస్టర్గా కూడా నేను చేస్తున్నాను. ఇలాగే మార్షల్స్ అనేదాన్ని కూడా ఎక్కడికి వెళ్ళినా సరే అందరికీ నేను ఫ్రీగానే నేర్పించడం కూడా జరుగుతుంది. అలాగే ఈరోజు నెల్లిమర్లో శ్రీ రామకృష్ణ ధ్యాన మందిరంలో మా రాజుగారి ఆధ్వర్యంలో, సార్ ఎక్కడ కాదు ఇక్కడ మన పిల్లలకి ఇక్కడే పెట్టండి, మీకు ఎటువంటి వసతులు కావాలన్నా నేను మీకు సమకూరుస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తడువే మేము అందరం ఇక్కడ వచ్చి క్లాస్ స్టార్ట్ చేస్తే అపురూపంగా చాలా మంది స్టూడెంట్స్ మేము ఊహించిన దానికన్నా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది అన్నమాట. నేను లాయర్ని. డాన్స్ అంటే మీకు ఇష్టమా? చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. కాకపోతే ఇంతవరకు నేర్చుకోవడానికి టైమింగ్ సెట్ అవ్వకపోవడం అలా జరిగింది. ఇది మన ఊర్లో ఇక్కడ పెట్టడం, ఇక్కడ ఇలా స్టార్ట్ చేయడము, అండ్ నాకు కూడా టైమింగ్ సెట్ అవ్వడం వల్ల ఇప్పుడు వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నాను. అంటే ఇక్కడ ఇలా ఫ్రీగా నేర్పిస్తున్నారు అని మీ ఊరికి దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నారా? అంతే కదా, యాక్సెసిబుల్ గా ఉంది. అండ్ టైమింగ్స్ కూడా సాటర్డే సండే అందరికి అవుతుంది కదా రావడానికి, పిల్లలందరికీ కూడా అవుతుంది. అండ్ ఎవరికైనా హాలిడేస్, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇలా క్యాంప్స్ పెడతా ఉంటారు. సెకండ్ సాటర్డే ఉంటే క్లాసెస్ పెడతారు మేడం. సో అందరికి అవైలబుల్ టైమింగ్స్ లో ఉంది. అండ్ అమౌంట్ కూడా తక్కువ కదా, ఇక్కడ ఫండ్స్ కూడా బాగుంటది. చూస్తున్నారు కదా, మేడం లాయర్ డాన్స్ మీద మక్కువతో ఇక్కడ ఎలాగ దగ్గరలోనే ఉంది, అవైలబుల్ టైమింగ్స్ అన్ని కూడా సరిపోతున్నాయి కాబట్టి ఇలా వచ్చి డాన్స్ నేర్చుకున్నా. నాకు అంటే ఇవిడికి చిన్నప్పటి నుంచి ఇష్టం. మీకు డాన్స్ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంటే నేర్చుకునే అవకాశం ఎప్పుడు రాలేదు. అంటే స్కూల్, కాలేజ్, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్స్ ఇవన్నీ అవడం వల్ల రావడం అవ్వలేదు. ఇప్పుడు అవుతుంది కాబట్టి అన్మ్యారీడ్. ఇక్కడికి వచ్చి అందరి పిల్లలతో పాటు మేడం కూడా ఒక చిన్న పాప అయిపోయారు డాన్స్ నేర్చుకోవడానికి. అంటే వయసుతో, ఇష్టానికి వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వాళ్ళైనా సరే నేర్చుకోవచ్చు ఇష్టం ఉంటే అనేది మరొకసారి రుజువు అయిందనమాట. ఇక్కడ మొత్తం చిన్నారులందరూ కూడా చాలా ఆసక్తితో డాన్స్ కానీ, కరాటీ కానీ అన్ని కూడా నేర్చుకుంటున్నారు. మొత్తం ఈ నెల్లిమర్ల చుట్టుపక్కల ఉన్న పిల్లలని అయితే మనం చెప్పొచ్చు. ఉంది మీ పేరు? ఉరివిలా. ఇది డాన్స్ అంటే ఇష్టమా? డాన్స్ అంటే ఇష్టమా? కరాటీ కూడా వచ్చా చేస్తావా? నువ్వు డాన్స్ చేస్తున్నావు కదా, నీకు అంటే ఎందుకు ఇష్టము నీకు డాన్స్ అంటే చెప్పు. తెలీదా? ఏం చదువుకుంటున్నావు అని చెప్పు. ఏం చదువుకుంటున్నావు? ఏ క్లాసు? అంగన్వాడికి వెళ్తున్నావా? అంగన్వాడి నుంచి ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చావు. వెరీ గుడ్. ఏం చదువుకుంటున్నావు? 5th క్లాస్. ఇక్కడ అంటే నీకు డాన్స్ అంటే ఇష్టమా? ఎస్. ఏమవుతావు నువ్వు? నన్ను డాన్సర్ అవుతావా పెద్ద అయిన తర్వాత? అది టీచర్ టీచర్ అవుతావు.
డాన్స్ టీచర్ అవుతావా? కరాటే కూడా చేస్తున్నావా? మీరు బాగా నేర్పుతున్నారా డాన్స్ అదేను? ఎక్కడ మీరు? నెల్లిమర్ల చంద్రబాబు నాయుడు కాలేజ్. గవర్నమెంట్ వారు బాక్సింగ్ అథారిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉచితంగా బాక్సింగ్ క్లాసులు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కోచ్ యొక్క ఆధ్వర్యంలో పిల్లలు కూడా కరాటే చాలా ఆసక్తికరంగా నేర్చుకుంటున్నారు. ఒక కరాటే అనే కాదు, మనం చూసుకుంటే ఒక పక్క యోగా, డాన్స్ మొత్తం అన్నీ కూడా ఒక దీంట్లో అన్నమాట. అంటే సమ్మర్ క్యాంప్ లో పెట్టి పిల్లలకి ఒక అవగాహన కల్పిస్తూ కోచింగ్ ఇప్పిస్తూ పిల్లల్ని ఒక చక్కగా తీర్చిదిద్దుతున్నారని అయితే చెప్పొచ్చు. ఇక్కడ కోచ్లు కావచ్చు, డాన్స్ టీచర్లు కావచ్చు, యోగా మాస్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక అంకిత భావం. అంటే ఈ సమ్మర్ లో పిల్లలు ఎటు కూడా వాళ్ళు డైవర్ట్, అంటే సమ్మర్ లో ఎక్కువ పిల్లలు మొబైల్స్ కతికిపోయి టీవీలు కతికిపోయి ఉంటారు. అటు నుంచి అలా కాకుండా ఇలా సమ్మర్ క్యాంప్స్ పెట్టి ఇలాగా పిల్లలకి ఈ విధమైన క్లాసెస్ ఇవ్వడం నిజంగా చాలా అభినందనీయమని అయితే చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఇటువంటి చూసి మరికొంతమంది ఇటువంటి క్లాసులు కూడా పెట్టాలని అయితే ఆశిస్తున్నాం. కెమెరా పర్సన్ ప్రసాద్ తో సీమ, సుమన్ టీవీ, విజయనగరం.